మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలు అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్ సభ్యుని, మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా, మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? మీకు వినడానికి ఇబ్బంది అనిపిస్తా ఉంది. రమ్మని పిలిస్తే రాలేదు, బస్ వేసుకొని వస్తా అన్నారు. ఇక మీరు వచ్చుడు ఎందుకు, ఖర్చు ఎందుకు, ప్రభుత్వ పైసలు ఖర్చు ఎందుకని నేనే పట్టణం వచ్చిన, నా సొంత పైసలు పెట్టుకొని వచ్చిన, పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకునే పంపిస్తున్నా, నీకు చదివి మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పన్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు వింటున్నావా, నీ పక్కనున్న తెరెనకాలున్న నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా, ఇనుమని చెప్పు. ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఏమిచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. మీరు విన్నా, మీ మిత్రుడు హరీష్ గారు విన్నా, ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. 1 రూపాయి ఇచ్చిండా అని అడిగారు, 1 రోడ్డు వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేందుకు ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకో అన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దురగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయినాక 15 నాడు వస్తారా, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న. బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న, ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవు రేవంత్ అన్న. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్కి, అమృత్ పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు, ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్ని ఇచ్చినాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం, ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్నా. నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్నా. అన్ని ఒక దగ్గర రాస్తే ఆగమాగం అయిపోతారేమో అన్న ఉద్దేశం కొద్దీ మొట్టమొదటి నువ్వు అడిగినావు కదా దుబ్బాక కొత్త అని, అందుకని ఈ పుస్తకాన్ని దుబ్బాకతోటే మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి గారు. దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిర్రు ప్రధానమంత్రి అయినాక. ఇక ఈ పుస్తకంలో బాజాబ్తా దుబ్బాకతోటి మొదలుపెట్టి దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్, మెదక్, నర్సాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకి మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇచ్చినటువంటి ప్రతి పథకానికి ఏ ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ గుడికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చినామో కూడా ఇందులో బాజాబ్తా రాసినాం. ఉదాహరణకి పల్లె ప్రకృతి వనానికి ఎన్ని పైసలు ఇచ్చినామో రాసినాం. ఒక్కొక్క పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు. మా దుబ్బాకలో ఎన్ని పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయో లాస్ట్ పేజీలో రాసిన, ఒకసారి చదువుకోండి. ప్రతి వైకుంఠ ధామ నిర్మాణానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ఆఖరికి మీరు గెలిచిన కొడంగల్ లెక్కలు కావాలంటే కూడా మళ్ళొక పుస్తకం తెచ్చిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక మెదకే అడిగారు కాబట్టి నా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రతి రూపాయి లెక్క తీసుకొచ్చిన, ఇచ్చిన
బాత్రూంలో గడికెళ్ళి తెచ్చినాం. ఇక్కడ రాసినమన్న డంప్ యార్డ్ ఏర్పాటు చేసినామని కేసీఆర్ చెప్తాడు. ప్రతి డంప్ యార్డ్కి 2,50,000 రూపాయలు వేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంప్ యార్డ్ కట్టిరు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠ ధామం కట్టిరు. వైకుంఠ ధామానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ప్రతి డంప్ యార్డ్కి ప్రతి గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం. మీరు చదువుకుంటారా? మీ గ్రామీణ అభివృద్ధి లేకపోతే పంచాయతీరాజ్ మంత్రి గారితో చదివిస్తారా? కొంచెం చదివిపోయిండ్రి. ఈ పుస్తకం తీసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మా జిల్లాకు ప్రచారానికి వస్తే ఈ పుస్తకానికి తీసుకొని రా అన్నా. నువ్వు ఏ నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినావో కొంచెం మంచిగా చదువుకొని రా.